చాలా బలహీనమైన ధనస్సు. ఆ తుమ్మెదలు ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు పువ్వుల మీదకి. పైగా పువ్వులతో ధనస్సు ఏమిటండి అసలు? ఆ ధనస్సుని విరగ్గొట్టడానికి అవతలవాడు పెద్ద ధనస్సు ఏం పట్టుకోక్కర్లేదు, ఏ ధనస్సు పట్టుకున్నా చాలు యుద్ధానికి. అంత బలహీనమైన ధనస్సు. ధను పౌష్పం మధుకరమయీ పంచవిసిక. 5 బాణాలే తప్ప 6వ బాణం లేదు మన్మధుడికి. ఈ 5 వేస్తాడు. అవే 5 పుష్ప బాణాలు. ఏదో అశోకము, కోటము, నవమల్లికము, నీలోత్పలము అనేటటువంటివి ఒక 5 పువ్వుల బాణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఈ 5 పువ్వుల బాణాలే వేస్తూ ఉంటాడు. లోకంలో ఎవరికైనా పువ్వులతో కొడతాటండి ఆయన అంటే సంతోషం. వెళ్ళి 4 పువ్వులతో కొడి తెచ్చుకుంటే అయిపోతుంది. కాబట్టి ఈయన పువ్వుల బాణాలు వేస్తాడు. అదో బలహీనత. ధను పౌష్పం మధుకరమయీ పంచవిసిక వసంతో సామంతో. సామంతుడంటే చిలికాడు. పక్కన ఉండే స్నేహితుడు చాలా గట్టివాడండి. ఒక్కొక్కసారి లోకంలో ఎలా ఉంటుందంటే పక్కన ఉన్న వాడి యొక్క బలం ఆశ్రయించినటువంటి వాడికి బలంగా మారుతుంది. ఎక్కడెక్కడ సహజంగా బలం తన కన్న బలవంతుడు భగవంతుడు కావాలని ఏడిచేవాడు ఒకడు ఉంటే పెద్దలు, అది కూడా శేషుడు చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం ఏ కోరిక లేకుండా, నాకు బట్టల జత కావాలని, మా అబ్బాయికి ఉద్యోగం కావాలని, మా అమ్మాయికి పెళ్లి అవ్వాలని ఏడవడం కాదు. ఒక్కసారి కనపడవా అని ఏడిచేవాడు ఉంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు, బయటికి తీసుకెడతాడు. అందుకే ఆయింది అది. మహానుభావుడు ఒక మాట అంటాడు అనుకోండి, లేనిపోని ఇబ్బంది. మొదలు నీ మహావిష్ణువు పడుకునే చోట శేషుడు మీద పడుకుంటాడు. నాకు సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నువ్వు భక్తులను అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు. ఇప్పుడు ఈ శేషుడు అన్నాడు అలాగే అనుగ్రహించడానికి శంకర అని ఏడిచాడు. మహానుభావులు చూడండి, ఇది మాట అండమే. కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు. పడుకున్నారు. ఏ పుస్తకం ఏమైనా దేవాలయాల గోడని నిలబడిందా? ఎందుకని? శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతో ముఖంక పంకజాక్షపాదాంబుజాధీన మానసేంద్ర నందవర పరవంశోత్తం చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామార్చ పుత్ర పెద్దనార్య ప్రణీతం వైన స్వారోజిత మనుసంభవం బను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు అలసాని. నేను ప్రబంధాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. ఏ దేవాలయపు గోడల మీద నిలబడి వసంతుడైనకి చిలిక. అందులో ఎన్ని చమత్కారాలైనా ఉండొచ్చు, ఎంత గొప్ప గొప్ప పద్యాలైనా ఉండొచ్చు. ఒక్క పద్యం చెప్తే అటజని కంచ భూమి శివుడంబర తుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట భుంగ తరంగ ప్రదంగ నిస్వర స్ఫుటన కళారూప పరిపుల్ల కలాప కలాపిజాలముంగటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలము ఒక్క బ్రాహ్మణ బ్రహ్మచారి రథ అర్ధచంద్రుని ఏటన బగళీతులలాట పట్టితి గంధపు గంగ మట్టితోడ చెక్కుటద్దములయంతు జిగివిల్లువలు చింది రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణంశ కొత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జలువా మొలకట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రగిడిన బుంగరంబుతోడ శాంతరసముక్కు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్య వియక్షర బలహీనమైన ఇటువంటి పద్యాలైన సాహిత్యాన్ని తప్పుపట్టదు. ఆయన ప్రబంధం తక్కువ నేను చెప్పట్లేదు. గుడిగోడలకి అన్నిటికన్నా చెప్పుకున్నాడు. తన గొప్ప చెప్పుకోలేదు, తన తప్పు చెప్పుకున్నాడు వెళ్ళి పరమశివుడికి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ యుద్ధానికి వస్తే ఎవడు మాత్రం భయపడతాడు? దీని బలహీనతలు మన్మధుడు చెప్పుకున్నాడు కాబట్టి చదువు అంతే. ఎందుకు వచ్చిన చదువు? పనికిరాని చదువు. బలాన్ని పొందాడమ్మా. ఎంత బలాన్ని పొందాడు? నా కవిత్వం ఈ జగత్తునంతటే నీ దర్శనానికి నీ హేతువు కాలేకపోతే ఓడింపబడలేదన్న మనగాడు లోకంలో లేకుండా ఉండుల కోసం అని చెప్పేసి ఆయనకి వశులైపోయిన వారే. అందుకే మహానుభావుడు అంటాడు, ఏ వేదము శాస్త్రము విద్యాభ్యాసములే మంత్రముహించే బోధావిర్భావనిధానము చదువులయ్యా కాదు ఇలా చూస్తే ఈ ఆర్తి ఎక్కడుందో అక్కడ నువ్వు కటాక్షిస్తే వచ్చింది. నువ్వు కటాక్షించి మరింత బలం ఇచ్చేస్తే చంపేసిన వాడి కోపం రాదా?
అంటే నేను చంపేవాడిని, జగత్తంతా గెలవగలిగినంత బలాన్ని నువ్వు కటాక్షంతో ఇచ్చేదాని వినా అండ ఆయన. ఇక్కడుంది రహస్యం, శంకరాచార్యులు వారు పెట్టింది. అనంగో, ఎవరు చంపేశారు? శివుడు చంపేశాడు మూడవ కంటి మంటతో. చంపడం అంటే ఏమిటండి? ఆ శరీరము లేచి తిరగదు కదండి. ఇప్పుడు శరీరం పడిపోవడమే చావు అంటే, ఇప్పుడు ఆ శరీరం అక్కడే ఉంటుంది, ఆయన చనిపోయారండి అంటారు. ఆయన అక్కడే ఉన్నారు కదండి అంటే, ఆయన ఉన్నారండి, కానీ ఆయనలో ఉండవలసిన వస్తువు వెళ్ళిపోయింది కాబట్టి ఆ శరీరం ఇక లేచి తిరగదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో రహస్యం. అమ్మవారు బ్రతికించిన తరువాత మన్మధుడు అదే శరీరంతో లేచి తిరిగాడా? మళ్ళీ తిరగలేదు. శంకరుడికి ఎందుకు కోపం రావాలి? నీ మనసెరిగిన ఇల్లాలనయ్యా, నువ్వు చంపిన వాడిని నేను మళ్ళీ ఆ శరీరంతో లేచి తిరగమని చెప్పలేదే. ఆవిడ ఎంత ఆయన ఎదురు ప్రశ్న వెయ్యడానికి వీలు లేని రీతిలో ఆయన మర్యాదని నిలబెట్టి మన్మధుడిని బతికించింది. ముందెవరి మర్యాద నిలబెట్టింది? శివుడి మర్యాద నిలబెట్టింది. ఎందుకు బతికించావు? ఎక్కడ బతికించా నేను చూపించండి మన్మధుడిని. ఆ శరీరం కాల్చేశారు కదండి, బూడిదైపోయిందిగా, నేనేం ఇవ్వలేదే శరీరాన్ని. మరి మన్మధుడు ఎలా బతికాడు? అనంగో, నేను ఇవ్వలేదే శరీరాన్ని. శరీరం ఇవ్వనప్పుడు బతికించడం ఎలా అయింది?